హస్తం హవా మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తూ ఉంది. ఇప్పుడే మనం ఇందాకనే మాట్లాడుకున్నాం. అక్కడ పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారితో మాట్లాడినాం. ఆమె ఇంకంటే క్లారిటీ ఇవ్వలేదు కానీ ఇవ్వకనే ఇచ్చినట్టే లెక్క. 100% వెళ్తున్నారు. ఇక తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలుచుకోబోతున్న కాంగ్రెస్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ప్రజాపాలన అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న కాంగ్రెస్ పార్టీ హవా తెలంగాణలో కొనసాగుతుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించబోతున్నట్లు ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తెలిపింది. ఆ సర్వే ప్రకారం రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గాను 10 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని సర్వే అంచనా వేసింది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ 3, బీజేపీ 3 స్థానాల్లో విజయం సాధిస్తాయని, మజ్లిస్ 1 సీటు గెలుచుకుంటుందని ఆ సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీకి ఈసారి 41.2% ఓట్లు, బీఆర్ఎస్కు 29.1% ఓట్లు, బీజేపీకి 21.1% ఓట్లు వస్తాయని తెలిపింది. అయితే తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో 35,801 శాంపిల్స్ను సేకరించినట్లు ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే సంస్థ తెలిపింది. అయితే మొత్తం మీద ఇక్కడ అన్ని కరెక్టే కావచ్చు కానీ ఈ 3 సీట్లు అంటారు కదా, ఆ 3లలో 3 రావు. ఆ ఒకటే వస్తే రావచ్చు, అది కూడా లేకపోవచ్చు బీఆర్ఎస్ కు. ఆ 2 సీట్లు కూడా ఇక్కడ బీజేపీ ఖాతాలను లేకపోతే కాంగ్రెస్ ఖాతాలను వెళ్ళే అవకాశం మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది. బీఆర్ఎస్ ను వదిలి బీజేపీలోకి రండి, కారు పార్టీ నేతలకు కిషన్ రెడ్డి ఆహ్వానం. బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదని వ్యాఖ్యలు. కేసీఆర్ కు బీజేపీయే శ్రీరామ రక్ష. రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని జోస్యం చెప్తా ఉన్నారు రాజగోపాల్ రెడ్డి.